ఇజ్రాయెల్ మీద జరిగిన దగ్గర నుంచి కూడా హమాస్ నెట్వర్క్ మీద ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా దృష్టి సారించాయి. అప్పటిదాకా హమాస్ మోడస్ ఆపరెండి తెలుసు, కానీ ఈ రేంజ్లో అంటే ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్లో ఉండేటువంటి ప్రజలని తీసుకుని వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసి ఆల్మోస్ట్ లెక్క చెప్పాలంటే హాస్టేజ్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ డిమాండ్లను ముందు పెట్టడం. గతంలో చాలాసార్లు ఈ ఇజ్రాయెల్ విషయంలో, ముఖ్యంగా ఇజ్రాయెల్ విషయంలో ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ అటాక్స్ మనం ఆపరేషన్ ఎంటబే దగ్గర నుంచి చాలాసార్లు అమాయక ప్రజల్ని ఎత్తుకెళ్ళిపోతారు, జ్యూస్ని వాళ్ళని తీసుకుంటారు, బందీలుగా పెట్టుకొని వాళ్ళు డిమాండ్స్ పెడతారు, డిమాండ్స్కి అనుగుణంగా టెర్రరిస్ట్లను రిలీజ్ చేయమని చెప్తూ ఉంటారు. సో ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఆ టెర్రరిస్ట్లను రిలీజ్ చేయదు. దాదాపుగా ఒక 2 సందర్భాల్లో రిలీజ్ చేసినప్పటికీ కూడా చాలా వరకు వీళ్ళు కౌంటర్ ఆపరేషన్స్ చేసి ఆ ఉగ్రవాదుల్ని చంపడమే చూస్తాం. ఆపరేషన్ ఎంటబే అని మనకు చాలా హిస్టారికల్ అంశం, అది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వ్యవస్థలో 1970s జరిగింది అది. అంటే సరే ఆ డీటెయిల్స్ మనకు ఒక్కర్లేదు. ఇప్పుడు బందీలుగా పెట్టుకున్నటువంటి వాళ్ళని వేరే దేశానికి వెళ్ళి వాళ్ళు రాత్రికి రాత్రి ఆపరేషన్ నిర్వహించి అక్కడ నుంచి బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించుకొని వచ్చారు, టెర్రరిస్ట్లను చంపేశారు. అది ఇజ్రాయెల్ చేయగలిగింది. సో ఇజ్రాయెల్ అంబాసిడర్, భారతదేశానికి ఉన్నటువంటి అంబాసిడర్ రువాన్ అజార్ అనే వ్యక్తి, ఆయన మొన్న ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో, ఆదిత్య రాజ్ కౌల్తో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. కీలకంగా అంటే చాలా అంశాలు ఆయన చెప్పారు. అందులో ఉన్నది ఏంటంటే, మేజర్గా హమాస్ నెట్వర్క్, ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి హమాస్ గాజా స్ట్రిప్ మీద జల్లడబెట్టం, గాజా స్ట్రిప్ మీద పూర్తిగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. సో హమాస్ పాకిస్తాన్ లింకులు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగాయి. అండ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా, మీరు ఆపరేషన్ సింధూర్ జరిగిన సందర్భంలో పహల్గామ్ అటాక్ కి ముందు, అంటే పోయిన సంవత్సరం 2025 ఫిబ్రవరి నెల, మార్చి నెల టైంలో కశ్మీర్ సాలిడారిటీ డే అని చేశారు. పీఓజేకేలో కశ్మీర్ సాలిడారిటీ డేకి పీఓజేకేలో హమాస్ అగ్రనేతలు హాజరయ్యారు. సో పాకిస్తాన్ లో ఇప్పుడు ఈవెన్ మురిడ్కేలో మనము పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలో మురిడ్కే మసీద్ మదర్సా మీద దాడి చేశాం మనం. అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ ఉంటే ఆ టెర్రరిస్ట్ క్యాంప్ లో హమాస్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు. సో హమాస్ నెట్వర్క్ కి సంబంధించినటువంటి, అంటే గాజా స్ట్రిప్ లో మేజర్ గా మిడిల్ ఈస్ట్ లో, వెస్ట్ ఏషియాలో కార్యకలాపాలు నిర్వర్తించేటువంటి హమాస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ లో ఎటువంటి టెర్రర్ యాక్టివిటీస్ కి వాళ్ళు పాల్పడుతున్నారు అనేది మేజర్ అంశము. సో అసీం మునీర్, పాకిస్తాన్ కేంద్రంగా వాళ్ళు టెర్రర్ యాక్టివిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చుంటారేమో. రెండు ఉన్నాయి. హమాస్ టెర్రర్ యాక్టివిటీస్ ని పెంచుకోవడం కోసం పాకిస్తాన్ ఉగ్రవాదులకు శిబిరం కదా, అక్కడ ఎవరైనా ఉండొచ్చు కదా, లష్కర్ తైబా అక్కడే ఉంటుంది, అల్ ఖైదా అక్కడే ఉంటుంది, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఇప్పుడు ఈవెన్ హమాస్, అందరికీ వాళ్ళు అకామిడేట్ చేస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం మంచిగా అకామిడేట్ చేస్తుంది కదా వీళ్ళకి. సో ఆ అకామిడేట్ చేయడం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, అంబాసిడర్ మాట్లాడుతున్నారా? ఓకే. సో ఆయన చెప్పిన దాని లెక్క ప్రకారం అంటే హమాస్ లో నెట్వర్క్ పెంచుతూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా మంది హమాస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోందని. హమాస్ కు ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వాళ్ళ స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే సొరంగాలు తవ్వడంలో వాళ్ళు దిట్టలు. సో బేసికలీ హమాస్ నెట్వర్క్ అంతా కూడా అట్లనే చేస్తుంది. ఇజ్రాయెల్లో కూడా మొన్న వచ్చినప్పుడు ఎట్లా చేశారు వాళ్ళు, గాజా నుంచి ఎన్నో సొరంగాల ద్వారా ఇజ్రాయెల్కి సొరంగాలు తవ్వి అక్కడికి వచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించి వెళ్ళిపోవడం. సో అట్లా ఒకదాన్ని మూసేస్తే ఇంకో దగ్గర నుంచి వస్తారు. మీరు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే చాలా వరకు సొరంగాల్లో నీళ్లు వదులుతారు విపరీతంగా, చచ్చిపోయేటట్టు రకరకాల ఎన్నో ఫాగ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నో చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా అవి ఆ సొరంగ యుద్ధం అంటారు దాన్ని, ఆ టన్నల్ వార్ఫేర్. ఆ టన్నల్ వార్ఫేర్ లో హమాస్ కి మంచి పట్టు ఉందన్నమాట. సో ఇప్పుడు మన భయం ఏంటి అని అంటే, ఈవెన్ మన పీఓజేకే కానివ్వండి, ఇటు మన రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో కానివ్వండి, మన బార్డర్ ఏరియాస్ లో టన్నెల్స్ నిర్మిస్తున్నారా ఆల్రెడీ? దీని మీద ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి కూడా మనకు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే టెర్రరిస్టులను బంగ్లాదేశ్ నుంచి ఒకవైపు. అందుకే ఇప్పుడు బిఎస్ఎఫ్ చాలా కీలకం. అందుకే అంటున్నాను నేను, ఈ ఎలక్షన్స్ ఎలాగైనా గెలవాలన్నది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, అందుకు ఇంపార్టెంట్. ఇటు బంగ్లాదేశ్ నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి రెండు వైపుల నుంచి కూడా హమాస్ అటాక్స్ చేయడానికి ప్లాన్ చేస్తోంది అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఈవెన్ మొన్న ఢిల్లీ అటాక్ జరిగింది చూసారా మీరు, ఢిల్లీ అటాక్ జరిగిందానికి కూడా హమాస్ తో లింకులు ఉన్నాయి. హమాస్ కి పనిచేసిన వాడే టర్కీలో కూర్చొని హ్యాండ్లర్ గా వ్యవహరించాడు వీళ్ళకి. సో హమాస్ పాత్ర ఈ మధ్య పెరుగుతోంది. ఈ అల్ ఖైదాలు, లష్కర్ తోయిబాలు, వీటికి తోడు ఇప్పుడు హమాస్ కూడా చేరింది.
సో అందుకు ఇప్పుడు భయంకరంగా ఉన్నటువంటి అంశం ఇజ్రాయెల్ అంబాసిడర్ చెప్పినటువంటి విషయం ప్రకారం అఫ్ కోర్స్ ఇవన్నీ మన ఏజెన్సీస్ కి తెలియక కాదు, అన్ని తెలిసే ఉంటాయి. అజిత్ దోవల్ గారి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద ఉన్నటువంటి అనేక విభాగాల్లో మనకు ఆల్రెడీ వాళ్ళ మీద దృష్టి పెడుతున్నానని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక పాయింట్ ఉందండి, అసీం మునీర్ మొన్న మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈసారి జరిగే దాడి ఈస్ట్ నుంచి చేస్తామంటున్నాడు, అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి యుద్ధం చేస్తామంటున్నాడు. ఓవైపు బంగ్లాదేశ్ వైపు నుంచి యుద్ధం చేస్తామంటున్నాడు, ఇంకోవైపు బంగాళాఖాతంలో సబ్మెరైన్ దింపుతామంటున్నారు. అంటే ఇప్పుడు రెండు వైపుల నుంచి మనకు ముప్పు పొంచి ఉంది. ఈ ముప్పుని ఎలాంటి ముప్పు వస్తుంది, ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మనం అమర్నాథ్ యాత్ర చేసుకోబోతున్నాం, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెంచే అవకాశం ఉంది. ఓవైపు టెర్రరిస్ట్ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. దానికి రిటాలియేట్ చేస్తే అంటే రెండు స్ట్రాటజీస్ ఉంటాయి ఇక్కడ. ఒకటి, వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ యుద్ధంలోకి దిగరు. ఖ్వాజా ఆసిఫ్ చెప్పినట్టుగా మేము యుద్ధం చేస్తామని అన్నట్టుగా ఆయన నేరుగా యుద్ధం చేయరు, వాళ్ళు ప్రచ్ఛన్న యుద్ధం చేస్తారు. దాన్ని మామూలుగా ప్రాక్సీ వార్ అంటాం కదా. సో ప్రాక్సీ వార్ ఎలా చేస్తారంటే వాళ్ళ మొదటి నుంచి ఉన్న డాక్టరేన్ అదే. పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం చేస్తే గెలవలేదు. 1971 వార్ తర్వాత జుల్ఫికర్ అలీ భుట్టో ఏం చెప్పాడంటే వి బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అన్నాడు. అంటే 1000 కోతలు కోసి ఈ దేశాన్ని రక్తమోడేలా చేస్తాము అనేది పాకిస్తాన్ పాలసీగా పెట్టుకుంది. సో ఆ పాలసీలో భాగంగా వాళ్ళు టెర్రరిస్టులను లోపలికి పంపించి ఇక్కడ టెర్రరిస్టులతోటి విధ్వంసం సృష్టిస్తూ వస్తూ ఉంటారు, అక్కడక్కడ అడపాదడప బాంబులు పేలుస్తూ ఉంటారు. అయితే మోదీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మోదీ ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తాడు. మోదీ ఊరుకోడు కదా. ఇంతకుముందు ఊరి అటాక్ జరిగినప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, మన పుల్వామా అటాక్ జరిగినప్పుడు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసాం, పహల్గామ్ చేస్తే ఆపరేషన్ సింధూర్ చేసాం. సో ఈసారి టెర్రరిస్ట్ అటాక్ జరిగితే రిటాలియేట్ చేస్తే భారతదేశం ఏదైతే దాడికి దిగుతుందో ఆ దాడికి దిగినప్పుడు సమర్థవంతంగా ఉండడం కోసం ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో మేము సబ్మెరైన్స్ పెడతామనడము, బంగ్లాదేశ్ తో మిలిటరీ ఒప్పందాలు చేసుకోవడము, చైనాకు సంబంధించిన ఎక్విప్మెంట్ ని పెంచుకోవడము, టర్కీ డ్రోన్లను తెచ్చుకోవడం, దానికోసమని వాళ్ళు ఆల్రెడీ రెడీ అవుతున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ టెర్రరిస్ట్ అటాక్స్ జరగడానికి ఇక్కడ ప్లానింగ్ విపరీతంగా జరుగుతుంది. నాకు ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది, గత 6 నెలలు 7 నెలల్లోనే సుమారు 100 మంది టెర్రరిస్టులను పట్టుకుంటున్నారు. టెర్రరిస్ట్ లింకులు ఉన్న వాళ్ళని చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ విజయవాడ, హైదరాబాద్, ఈవెన్ ఢిల్లీ, రాంచీ, అటు యూపీ చాలా ప్లేసుల్లో అరెస్ట్ చేస్తున్నారు. టైర్ 3 సిటీస్ లైక్ కాకినాడ, విజయనగరం నుంచి కూడా పికప్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్. సో ఇట్లాంటి టైంలో ఎస్ అవును, భారత ప్రభుత్వం చాలా సమర్థవంతంగానే పనిచేస్తోంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా సీరియస్ గా ఈ థ్రెట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకునే భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్నిట్లలో అంటే ఇప్పుడు ఏజెన్సీస్కి ఎట్లా ఉంటుందంటే